పిల్లల క్షేమం కోసం, వాళ్ళ సంతోషాల కోసం ఇంతగా ఆలోచించే తల్లి దొరకడం పిల్లల అదృష్టం. ప్లీజ్ గివ్ మీ ఎ ఛాన్స్ సార్. నాయక్ గారు నమస్తే. నమస్తే అమ్మా. ఏమ్మా యామిని, బాగున్నావా? బాగున్నాను సార్. నానా, ఈ అమ్మాయి మీకు తెలుసా? యామిని తన ఫ్రెండ్స్తో ఫారెస్ట్కి వచ్చినప్పుడు పరిచయం మనోజ్. ఓకే. మనోజ్, ఏంటి తాతయ్య? ఆ భాష వెళ్ళిపోయాడు కదా, అప్పటి వరకు మాకు ఏదో టీ కాఫీ ఇస్తూ హెల్ప్ఫుల్గా ఉంటుంది. నేను టీ కాఫీ బాగా ప్రిపేర్ చేస్తాను సార్. అయితే ఇంకేముంది, నా మనవడికి కాఫీ అంటే చాలా ఇష్టం. ఏంటి మనవడా మాట్లాడవు? జాయిన్ చేసుకోరా. తాతయ్య, నాకేమీ అభ్యంతరం లేదు, బట్ వంశీ ట్రీట్మెంట్ సీక్రెట్గా జరగాలి, ఇంకొకరికి తెలియకూడదు. సార్, ట్రీట్మెంట్ విషయంలో ఏదైనా సరే నేను బయట ఎవరికీ ఓపెన్ చేయను. మీ దగ్గర ప్రొఫెషనల్గా ఉంటాను సార్. ఏంటమ్మా, మా వాడి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవడానికి వచ్చావా ఏంటి? అవును సార్. మనోజ్, ఆడపిల్ల, అదే ఇంట్రెస్ట్గా అడుగుతుంటే కాదనకు, జాయిన్ చేసుకో. మనోజ్, నువ్వు ఎలాగో ఇప్పుడే పెళ్లి చేసుకోవు. నిన్ను చేసుకోబోయే మనవరాలు ఎక్కడుందో ఏమో గాని ఇప్పట్లో మాకు అదృష్టం లేదు. కనీసం ఈ అమ్మాయినైనా అసిస్టెంట్గా పెట్టుకుంటే ఇంట్లో మహాలక్ష్మి తిరుగుతున్నట్టుగా ఉంటుంది కదరా. మీ తాతయ్య గారు చెప్పింది నిజమే మనోజ్ గారు. సరే, అలాగే యామిని, రేపటి నుంచి నువ్వు కూడా ఇక్కడే ఉండు. థ్యాంక్ యూ సార్. ఫీల్ కంఫర్టబుల్. అలాగే సార్. తాతయ్య, నేను లైబ్రరీ వరకు వెళ్ళొస్తాను. అలాగే మనవడా. అమ్మా యామిని, నువ్వేమీ అనుకోకపోతే A cup coffee? ఆ, ఒక్క కప్పు కాదమ్మా, 3 cups coffee? ఇరవై 24 గంటల్లో వీడు మనోజా కాలముఖ రుద్రుడా అని తెలిసిపోతుంది. నాన్నా వంశీ, టెన్షన్గా ఉన్నావేంటి? బామ్మ, నేను నీతో మాట్లాడాలి. కూర్చో నాన్నా. లేదు, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏంటి నాన్నా? మరి మరి హనీమూన్ అంటే ఏంటి? చెప్పు చెప్పు బామ్మ, హనీమూన్ అంటే ఏంటి? హనీమూన్ అంటే కొత్తగా పెళ్ళైన జంట తమకిష్టమైన టూరిస్ట్ ప్లేస్లో ఏకాంతంగా గడుపుతారు. అవునా? కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్లకు ఇంట్లో ఫ్రీగా ఉండదు కదా, అందుకే ఎక్కడికైనా దూరంగా వెడితే ఏకాంతంగా మాట్లాడుకోవటానికి, ఒకరి అభిప్రాయాలు ఒకళ్ళు తెలుసుకోవటానికి వీలుంటుంది. అందుకే కొత్తగా పెళ్ళైన జంటను హనీమూన్కి పంపిస్తారు. Madam, London is the best place. థ్యాంక్ యూ మామ్. థ్యాంక్ యూ డాడ్. కంగ్రాట్స్ సల్వేని. లండన్ అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఎంత రొమాంటిక్ ప్లేసో, చూడ్డానికి 2 కళ్ళు చాలవు.
నిజంగా అలివేని అదృష్టవంతురాలబ్బా. పల్లెటూరు నుంచి ఒకేసారి లండన్ జంపు. గ్రేట్ యా. చూడు అరవింద్, అలివేణికి అంతా కొత్త. లండన్లో తను జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మామ్. ఎంత అమౌంట్ కావాలో డ్రా చేసుకోండి. నో లిమిట్. ఎంజాయ్. ఇదిగోండి మరిది గారు, మా అక్కని హ్యాండిల్ విత్ కేర్. అలాగే వదినా. అక్కడికి వెళ్ళాక బీరు బారు అన్నీ బంద్. ఎందుకంటే మా అక్కకి డ్రింక్స్ అంటే అస్సలు పడవు. మీ అక్క కోసం అన్నీ మానేస్తాను. మామయ్య గారు, అరవింద్లో గుడ్ హస్బెండ్ అయ్యే లక్షణాలు చాలా ఉన్నాయి కదా? నిజమేనమ్మా. చూసావుగా, అలివేని కోసం అన్నీ వదులుకుంటాను అంటున్నాడు. రేపే ప్రయాణం. మీ వీసా పాస్పోర్ట్స్ అన్నీ చెక్ చేసుకుని శశిధర్కివ్వండి. అలాగే మామ్. శశి, అక్క. రేపు అరవింద్ అలివేణికి అన్ని ఏర్పాట్లు చెయ్యి. అలాగే అక్క. వాళ్ళు లండన్ నుండి తిరిగి ఇంటికొచ్చే వరకు ఎవ్రీథింగ్ అన్నీ నువ్వే చూసుకో. అలాగే అక్క. మేం కూడా లండన్ వెళ్తాం. మేం కూడా లండన్ వెళ్తాం. మేం కూడా లండన్ వెళ్తాం. మేం కూడా లండన్ వెళ్తాం. వంశీ గారు, అవును, నేను కృష్ణవేణి కూడా హనీమూన్కు లండన్కు వస్తాం. అలివేని అరవిందులను హనీమూన్కు పంపిస్తున్నారు కదా, నేను కృష్ణవేణి కూడా హనీమూన్కు వెళ్తాం. వంశీ గారు, మనం అంత దూరం వెళ్ళలేము. ఎందుకు వెళ్ళలేం? వెళ్తాం కృష్ణవేణి. నాన్న వంశీ, నువ్వు ఇల్లొదిలి ఇంతవరకు బయటికి వెళ్ళలేదు. దానికి కారణం నువ్వే. నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనివ్వకుండా అవుట్ హౌస్ లో పెట్టి తాళం వేశావు. నన్ను స్కూల్కి వెళ్ళనివ్వకుండా చేశావు. నన్ను అందరు పిచ్చోడు అన్నారంటే దానికి కారణం నువ్వే. నాకు అన్నీ తెలుసు. నువ్వు హంతకురాలివి. అలివేని అరవిందులకు పెళ్ళయ్యాక అన్నీ చేశావు. నాకు కృష్ణవేణికి మాత్రం ఏమీ చేయలేదు. వంశీ గారు, మీరు ఇలా రండి. కృష్ణవేణి, నీకేం తెలీదు. యూ స్టూపిడ్. వీళ్ళంతా కలిసి మనకి ఏ సంతోషం లేకుండా చేస్తున్నారు. నువ్వు నా ఫ్రెండ్వి. ఫ్రెండ్ కోసం ఇంకో ఫ్రెండ్ ఏదైనా చెయ్యాలి. అలివేని అరవిందులతో పాటు మనం కూడా లండన్ వెళ్దాం. అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు కదా కృష్ణవేణి. నన్ను కృష్ణవేణి హనీమూన్కి పంపిస్తారా లేదా? మిమ్మల్ని వదలండి. నన్ను కృష్ణవేణి హనీమూన్కి పంపిస్తారా లేదా? కృష్ణవేణి, నువ్వు దగ్గరికి రావద్దు, కొడతాను. వదలండి. ప్లీజ్ నాన్న. నాన్న వంశీ, నువ్వు అక్కడికి వెళ్ళలేవు. పైగా నీకు పాస్పోర్ట్ కూడా లేదు. లేకపోతే తీసుకురండి. నా వంశీ, లండన్లో నువ్వు ఉండలేవు. అక్కడ నువ్వు భయపడతావు. నా మాట విన్నానా? నేను భయపడితే నాకు తోడుగా కృష్ణవేణి ఉంది. నేనేం భయపడ్ను.
నన్ను కృష్ణవేణి హనీమూన్కి పంపిస్తారా లేదా? చంపేస్తాను. వంశీ గారు, అన్నయ్య అన్నయ్య నువ్వు వదిన మాతో పాటు లండన్కి వస్తున్నారు. ప్లీజ్ అన్నయ్య, సరేనా? అలాగే నాన్న, అలాగే. నువ్వు కృష్ణవేణి లండన్ వెళ్తున్నారు. మేమన్నీ ఏర్పాట్లు చేస్తాం, సరేనా? మా మంచి అన్నయ్య. అమ్మా కృష్ణవేణి, వంశీ జాగ్రత్త. అలాగే మామయ్య గారు. వంశీ గారు, మీరెందుకు ఇలా చేశారు వంశీ గారు? ఇదంతా నీకోసమే కృష్ణవేణి. నేను నీ ఫ్రెండ్ కదా, మరి హ్యాపీగా చూసుకోవాలి కదా కృష్ణవేణి. అరవింద్, మీరు లండన్ వెళ్ళడానికి బట్టలు సర్దుకున్నారా? లేదన్నయ్య, ఇంకా సర్దుకోలేదు. అరే త్వరగా వెళ్ళి ఇప్పుడే సర్దుకోండి, వెళ్ళండి. అలాగే అన్నయ్య. వెరీ గుడ్. అరవింద్, నేను వెళ్ళి నా బట్టలన్నీ సర్దుకుంటాను. అలాగే లండన్కి నా మౌత్ ఆర్గాన్ కూడా తీసుకొస్తాను, ఓకేనా? అలాగే అన్నయ్య, మీరు వెళ్ళి రెడీ అవ్వండి, వెళ్ళండి. కృష్ణవేణి నువ్వు కూడా త్వరగా వచ్చాయి, ఓకేనా? అలాగే వంశీ గారు. వెరీ గుడ్, త్వరగా రెడీ అవ్వండి. వదినా, అన్నయ్య తప్పుగా ఏం మాట్లాడలేదు. మీరు కూడా హనీమూన్కి వెళ్ళలేదు కదా, అందుకే తను కూడా వస్తానంటున్నాడు. మీ మీద ఎంత ప్రేమ ఉంటే అన్నయ్య అలా మాట్లాడతాడు చెప్పండి? అవును కృష్ణవేణి, వంశీ గారు మాట్లాడింది కరెక్ట్. మనం అందరం కలిసి లండన్ వెళ్దాం, సరేనా? అయ్యో అది కాదక్క, మీరు హనీమూన్కి వెళ్లకుండా మీతో పాటు మమ్మల్ని కూడా తీసుకువెళ్తామంటారేంటి? వంశీ గారు అక్కడ ఉండలేరు, ఆయనకి జ్వరం వస్తుంది, భయపడతారు. ఆయన ఏదో మాట్లాడారని మీరు కూడా అలా అంటారేంటి? వదినా ప్లీజ్. లేదు అరవింద్, మీరు మీ హనీమూన్కి వెళ్ళరండి. నేను వంశీ గారిని కన్విన్స్ చేస్తాను. మేడం ఎంత బాధపడి ఉంటారో ఏమో. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అరవింద్. సారీ అక్క. అయ్యో ఏంటి కృష్ణవేణి సారీ చెప్తావు? నువ్వు ముందురా, రా చెప్తాను. అక్క అక్క గంట నుంచి పొగలొస్తున్నాయి, అందుకే నీకు ఫోన్ చేశాను. పెట్టి ఓపెన్ చేసావా? లేదు సాహు. పెట్టెలో సైకియాట్రిస్ట్ మనోజ్ బాడీ ఉందో లేదో ఒకసారి పెట్టె ఓపెన్ చేసి చూద్దాం సాహు.
बम बम भोलेनाथ बम भोलेनाथ बम भोलेनाथ बम बम भोलेनाथ बम भोलेनाथ बम भोलेनाथ बम 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 बम भोलेनाथ నాకు అంతా అర్థమైంది. మీరు వెంటనే కాలముఖ రుద్రుడికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పండి. అలాగే గురుగారు. బం బం భోలేనాథ్. అల్లుడి గారు, మనం కూడా ఎయిర్పోర్ట్కి వెళదామా? ఏంటత్తయ్య మీరు కూడా లండన్ వెళ్తారా ఏంటి? ఓర్ నాయనో, నాకు ఆకాశంలో విమానం వెళుతుంటే ఎక్కడ నా మీద పడిపోతుందని భయం అల్లుడు గారు. నా మనవరాలు లండన్ వెళుతుంది, మనం అందరం ఎయిర్పోర్ట్కి వెళ్ళి టాటా చెప్దాం అల్లుడు గారు. ఏంటి లక్ష్మి, మీ అమ్మకి విమానం ఎక్కాలని బాగా సరదాగా ఉన్నట్టుంది. పాపం అదేం లేదయ్యా, విమానం కింద నుండి ఆకాశంలోకి ఎలా ఎగురుతుందో చూడాలని పెద్ద ఆశ, అందుకే అడుగుతుంది. మీకే కాదు, నాకు కూడా ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి కూతురికి అల్లుడికి సెండ్ ఆఫ్ ఇవ్వాలని ఉంది. కానీ రత్నప్రభు గారు ఏమనుకుంటారో ఏమో అని ఆలోచిస్తున్నాను లక్ష్మి. వాళ్ళనుకునేదేందయ్యా, మన కూతురు అల్లుడు లండన్ వెళుతున్నారు, అత్తయ్య మావయ్య ఎయిర్పోర్ట్కి వెళ్ళడంలో తప్పేముంది? మరి అంతే కదా అల్లుడు గారు, అసలు అలా అనడానికి రత్నప్రభకి హక్కే ఉంది. చచ్చా, మనం ఎయిర్పోర్ట్కి వస్తున్నామంటే ఆవిడెందుకు వద్దంటుంది? మరైతే ఆలస్యం ఎందుకు? చక్కెలాలు, కచ్చికాయలు, కారపూస అన్నీ రెడీ చేద్దాం. అలాగే పచ్చళ్ళు కూడా పార్సిల్ చేద్దాం అల్లుడు గారు. అవన్నీ ఎందుకు అత్తయ్య? అదేంటి అల్లుడు గారు, 9 గంటల ప్రయాణం, అలివేణికి ఆకలి వేయదా ఏంటి? విమానంలో హోటల్స్, దుకాణాలు ఉండవు కదా అల్లుడు గారు, అందుకే ఇవన్నీ తయారు చేసి పెడితే తింటూ ఉంటుంది. అయ్యో అత్తయ్య, విమానంలో ఏం కావాలన్నా అన్నీ ఉంటాయి. అవునా? మన కజ్జికాయలు, కారపూసలు దొరకవు కానీ బర్గర్లు, పిజ్జాలు, డ్రింక్స్ అన్నీ ఉంటాయి. ఆ? మనకి ఆకలయ్యి అడిగితే వెంటనే విమానంలోనే అరేంజ్ చేస్తారు. అవునా? భలే ఉంది. మీరంతగా అంటున్నారు కాబట్టి మరీ ఎక్కువ కాకుండా పిండి వంటలైతే చేయండి, ఎయిర్పోర్ట్కి వెళ్ళిద్దాం. అలాగేనయ్యా, మీరెళ్ళి సరుకులు తీసుకొస్తే రాత్రికల్లా వండి పెడతాం. నేను ఇప్పుడు వెళ్ళి సరుకులు తెస్తాను. అలాగేనయ్యా. ఏమే వరం, మన అలివేడి ఎంత అదృష్టవంతురాలే, లండన్ వెళతామంటే మాటలా? ఆ? నా బిడ్డ గొప్పింటి కోడలే ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం కృష్ణవేణియే. అమ్మా కృష్ణవేణి, నువ్వు చల్లగా ఉండాలమ్మా. రేపు వంశీ నువ్వెక్కడికైనా బయటికి తీసుకెళ్ళు కృష్ణవేణి. అలాగే మేడం. అలివేణి, అరవిందులు లండన్కు ఫ్లైట్ ఎక్కాక ఆ తర్వాత వంశీని ఇంటికి తీసుకొనిరా. సడన్ గా ఇలా గొడవ చేస్తాడని నేనస్సలు ఊహించలేదు కృష్ణవేణి. అసలు వంశీకి హనీమూన్ విషయం ఎవరు చెప్పారు? నేను చెప్పలేదు మేడం, బహుశా బామ్మగారు చెప్పారేమో తెలీదు. మామ్,
నన్న అరవింద్, మీ ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకోండి. మీ అన్న వదినలు రావడం లేదు, సరేనా? అది కాదు మామ్, నా పాస్పోర్ట్ కనిపించడం లేదు. నా ర్యాక్, నా పర్సనల్ బ్యాగ్ మొత్తం వెతికాను. పాస్పోర్ట్ ఎక్కడో మిస్ అయిపోయింది మామ్. అరవింద్, ఏం నువ్వు చెప్పేది? అలా ఎలా మిస్ అవుతుంది? అంతా వెతికి టైర్డ్ అయిపోయాను మామ్. రత్న, లండన్ హనీమూన్ ట్రిప్ క్యాన్సిల్ చేద్దాం. కాలముఖరుద్ర, ఆ చిన్నమ్మదేవి తనంతట తానుగా నీ వడిలోకి వచ్చి వాలే ముహూర్తం ఒకటి రాబోతుంది. ఎల్లుండే అమావాస్య. ఆ అరగంట ఘడియల్లో నువ్వు చిన్నమ్మదేవిని చెరబట్టి నీ పగను సాధించుకోవచ్చు.